కేదార్ పాపారాయుడిని కొట్టడానికి వెళ్తూ ఉంటే, "వద్దు కేదార్" అని ధాత్రి కేదార్ చేతిని అడ్డుపట్టుకొని ఉంటుంది. అప్పుడు పాపారాయుడు బాగా విర్రవీగుతూ, "నువ్వు మా బావకి పుట్టలేదు. పో, ఎవరితో చెప్పుకుంటావో చెప్పుకో పో. ఇదే నిజం. వెళ్ళి నువ్వు ఎవరికి పుట్టావో తెలుసుకో పో" అని నీచంగా మాట్లాడుతూ ఉంటాడు. దాంతో ధాత్రికి చాలా కోపం వచ్చి కేదార్ చేతిని వదిలేస్తుంది. కేదార్ ఒక్కసారిగా పాపారాయుడి కాలర్ పట్టుకొని, "మా అమ్మ గురించి ఇంకొక మాట తప్పుగా మాట్లాడినా చంపేస్తాను. నేను మా అమ్మ, నాన్న ప్రేమకే పుట్టాను. అర్థమైందా?" అంటూ అతని చెయ్యి మెలిపెట్టి మరీ తిప్పేస్తూ, వార్నింగ్ ఇస్తూ, అరుస్తూ చెప్తూ ఉంటాడు. అప్పటికి కూడా పాపారాయుడు ఏమీ తగ్గకుండా, "నువ్వు మా బావ, మీ అమ్మ ప్రేమకి పుట్టావే అని సాక్ష్యాలేమైనా ఉంటే చూపించు" అని నిలదీస్తూ ఉంటాడు. దాంతో సుధాకర్‌కి బాగా కోపమొస్తూ ఉంటుంది. "వాడు నా కొడుకేరా" అని అరుస్తూ నిజం ఒప్పుకుంటాడు. "బో" అంటూ వైజయంతి అరుస్తూ ఉంటే, "నువ్వు నోరు మూయి, దగ్గరికి రాకు" అని వైజయంతికి వేలు చూపిస్తూ వార్నింగ్ ఇచ్చి, "సాక్ష్యాలు ఉన్నాయా అని అడిగావు కదా! కేదార్ వాళ్ళ తాతయ్య దగ్గర అందుకు సంబంధించిన సాక్ష్యాలు అన్నీ ఉన్నాయి" అని సుధాకర్ గొంతెత్తి నిజం చెప్పేయడంతో అందరూ చాలా షాకింగ్‌గా చూస్తూ ఉంటే, ధాత్రి, కేదార్ చాలా సంతోషంగా చూస్తూ ఉంటారు. అప్పుడు పాపారాయుడు, "25 కిందట మీ అమ్మతో పాటు చిన్న పిల్లాడిగా ఉన్న నిన్ను కూడా చంపేసి ఉంటే, ఈ పొద్దు ఈ రచ్చ ఉండేదే కాదు" అని పాపారాయుడు నిజం ఒప్పుకుంటాడు. దాంతో ధాత్రి, కేదార్ మరింత షాకింగ్‌గా చూస్తూ ఉంటే, సుధాకర్ కూడా చాలా షాకింగ్‌గా వింటూ ఉంటాడు. "ఏమన్నావ్? అంటే మా అమ్మని చంపింది నువ్వేనా? మా అమ్మ ప్రాణాలు తీసింది నువ్వా?" అంటూ కేదార్ వేలు చూపిస్తూ పాపారాయుడిని నిలదీస్తూ ఉంటాడు.